ఏంది తమ్ముళ్ళు టెస్ట్ ఫార్మాట్ల పిలగాలని మిస్సంగానే మొత్తం అయిపోయింది అనుకున్నారా ఏంది? వన్డే ఫార్మాట్ల కింగ్ ఇంకా రిటైర్ కాలేదు, వన్కి ఇస్తాడు అని గుర్తుంచుకోవాలి కదా. మా డాన్ బావుమా అన్న రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి మీరు గెలిచిళ్ళు, లేకుంటే మీరేడా గెలిచేటోళ్ళు. తమ్ముడు, నేను టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు మా దేశానికి వచ్చి మ్యాచ్ ఆడాలంటే భయపడేటోళ్ళు. 3 రోజులల్లో మిమ్మల్ని మడత పెట్టేటోళ్ళం. అసొంటిది మేము రిటైర్మెంట్ ఇచ్చినాక మీరు టెస్ట్ మ్యాచ్ గెలిచి ఏదో అనుకుంటారా? 3 వన్డేలలో ఒక్క వన్డే కూడా మీరు గెలవరు, ఇది ఫిక్స్. ఏ బోని తీకోలి అన్న 2 టెస్ట్ మ్యాచ్లు గెలవంగానే వన్డే సిరీస్ కూడా గెలుతాం, T20 సిరీస్ కూడా గెలుతాం అనుకున్నట్టున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు, వన్డే ఫార్మాట్ల మీరేం చేస్తారో T20 ఫార్మాట్ల స్కై ఏం చేస్తాడో. అసలు గీ మ్యాచ్ గీడి దాకా రావద్దు రాహులు. 11 రన్లకు 3 వికెట్లు తీసిన మనం వాళ్ళని 332 కొట్టనిస్తామా చెప్పు? 49 కాల్అవుట్ చేయాలి. కానీ నేను కూడా గదే అనుకున్నా అన్న. కానీ మాథ్యూ బ్రికిట్సే, మార్కో ఎన్సన్ ఏం పార్ట్నర్షిప్ చేసిళ్ళు. వాళ్ళని కనుక మన కుల్దీప్ యాదవ్ అవుట్ చేసి ఉండకపోతే మనం ఈ మ్యాచ్ ఓడిపోయినా ఓడిపోతుండే. నీ 83వ సెంచరీ కూడా వేస్ట్ అవుతుండే. ఏం బౌలింగ్ చేసినావు కుల్దీప్ తమ్ముడు. ఎంత సెంచరీ కొట్టినా గానీ మ్యాచ్ ఓడిపోయి ఉంటే మజా రాకపోతుండే. వాస్తవానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నాకిచ్చిల్లు గానీ మనిద్దరం పంచుకోవాలి నువ్వు తీసిన 4 వికెట్లకి. నాదేముంది థింకింగ్ అన్న, ఏదో ఒక ఫార్మాట్ల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు గెలుచుకుంటూనే పోతాంట. కానీ నువ్వున్ను రోహిత్ అన్న గిదొక్కటే ఫార్మాట్ ఆడతాళ్ళు, నీకిచ్చుడే కరెక్టు. అయినా 25 రన్ల దగ్గర వికెట్ పడ్డప్పుడు నువ్వున్ను రోహిత్ అన్న కలిసి 136 రన్ల పార్ట్నర్షిప్ చేసిళ్ళు చూడు. దానివల్లనే వారు వన్ సైడ్ అయింది. తర్వాత మన కెప్టెన్ రాహుల్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. ఇక మీరు 349 టోటల్ పెట్టినాక కూడా వాళ్ళని గెలవనిస్తే నా పేరు కుల్దీప్ యాదవ్ ఎందుకైతుంది? నేను లేని టైం చూసి ఒక్క మ్యాచ్ గెలిచి ఏదో సిరీస్ క్లీన్ స్వీప్ చేసినట్టు మాట్లాడుకుంటా లేంది. నెక్స్ట్ మ్యాచ్లో నేను ఎంట్రీ ఇచ్చినాక మ్యాచ్ గెలిచి అప్పుడు మాట్లాడులే. బావుమా బ్రో, నన్ను కోహ్లీని టీంలకెళ్ళి తీసేయడానికి సర్వ ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇంకో పక్క యంగ్స్టర్స్ ఎదురొస్తున్నారు. అయినా కానీ మా స్పాట్ని తీసుకునే సత్తా ఎవరికి లేదు. ఆ రేంజ్లో ఉంటుంది మా ఆట. టెస్ట్ సిరీస్ గెలిచినావు సరిపెట్టుకో, వన్డే సిరీస్ గురించి మర్చిపో. ఎనీవే రోహిత్ భాయ్, వన్డే ఫార్మాట్లో 352 సిక్స్లు కొట్టి హైయెస్ట్ సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రికార్డు సృష్టించినావు. ఇక నిన్ను హిట్ మ్యాన్ అని ఎందుకంటారో పిల్లలకు మళ్ళొకసారి ప్రూవ్ చేసినావు. 6లది ఏమున్నది బావుమా, టైంపాస్కి కొడతాం. వరల్డ్ కప్ గెలవాలి. రోహిత్ అన్న, వన్డే వరల్డ్ కప్ గెలిచేదాకా అసలు వదిలిపెట్టేటట్టే లేవు కదా. అయినా ప్రపంచంలో ఉన్న అన్ని కప్పులు గెలిచినావు. ఈ ఒక్క వన్డే వరల్డ్ కప్ గెలవకపోతే ఏమైతుంది చెప్పు? రాహులు, ఇవన్నీ గెలవకుండా అదొక్కటి గెలిచినా కానీ నేను సంతోషపడుతుండే. నాకు కావాల్సిందే అదొక్కటే గెలవలేదు. అందుకే దాన్ని గెలిచేదాకా నన్ను ఎవరు ఆపలేరు. మనల్ని ఎవరు రోహిత్ ఆపేది? ఈ పిల్లగాళ్ళని నమ్ముకుంటే అసలు ఈ మ్యాచ్ గెలిచేటోళ్ళ? ఏమంటావు రుతురాజ్ తమ్ముడు? అనేది ఏమున్నది అన్న, మీ ఇద్దరు రన్స్ కొట్టడం వల్ల నా కంబ్యాక్ మీద ప్రజలకి కాన్సన్ట్రేషన్ లేదు. మీ వల్ల నేను సేఫ్ అయినా. అసలు టీంలకే రావడానికి అవకాశం లేకున్నా కానీ ఏదో నీ లక్కు మంచిగా ఉండి ఇంజురీల మీద ఇంజురీలే వచ్చినావు నీ రన్స్ కొట్టాలి. కానీ గిట్ల 8 రన్లు కొడితే ఎట్లా చెప్పు? కనీసం 7 రన్లు కొట్టినా మంచిగా ఉండు. ఏదో రోహిత్ అన్న, నువ్వు హాఫ్ సెంచరీ, కోహ్లీ అన్న సెంచరీ కొట్టి నా 8 రన్లు ఎవరికి కనబడకుండా చేసిళ్ళు. దానికైతే థ్యాంక్ యూ. మిగిలింది నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. ధోని భాయ్, నువ్వు మమ్మల్ని అందరినీ మీ ఇంటికి లంచ్కి తీసుకుపోయినావు. కోహ్లీని అయితే స్పెషల్గా కార్లో డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చి హోటల్ రూమ్ దాకా దింపినావు. నువ్వు ఏం చెప్పినావో ఏమో తెలియదు కానీ ఏకంగా 7 సిక్స్లు కొట్టి మరీ సెంచరీ చంపిండు. నేను ఆయనకేం చెప్తా జడేజా బ్రో, 51 సెంచరీలు కొట్టిండు వన్డే ఫార్మాట్ల. 52వ కొట్టుడు ఆయనకు లెక్కన. ఈ మిగిలిన 2 మ్యాచ్లలో 53వ సెంచరీ కొట్టినా కొట్టాడు. నేను కొట్టనియ్యను. నెక్స్ట్ మ్యాచ్లో బావుమా బ్యాక్ అత్తాడు, మీ సంగతి ఏందో చెప్తాడు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అనుకోకుండా కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ రావడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయినా దానికి మిమ్మల్ని అందరినీ సారీ అడుగుతున్నా. ఇప్పటి నుంచి డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తా. ఇక మీలో ఎవరైనా మీ యూట్యూబ్ ఛానల్స్ని కానీ లేకపోతే మీ బ్రాండ్స్ని కానీ మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేద్దాం అనుకుంటే మనం కొలాబరేషన్కి అయితే రెడీగా ఉన్నాం. చాలా తక్కువ ప్రైస్లో మీకైతే ప్రమోషన్స్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి లేదా టెలిగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. ఇక మనలాగా కార్టూన్ స్పూఫ్ చేసే వాళ్ళ కోసం నేను ఒక కోర్స్ చేసిన, అది మీకు తెలిసిందే. సో కోర్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.